వెల్కమ్ స్టూడెంట్స్ కేఎన్ఆర్ యూనివర్సిటీ బీఎస్సీ నర్సింగ్ 2025 కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి మన మొబైల్ ఫోన్ నుంచి అని కూడా స్టెప్ బై స్టెప్ అయితే చూస్తాను ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి మీకు సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ముందు అన్నమాట ఇక్కడ మనము బీఎస్సీ నర్సింగ్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ మనము వెబ్సైట్ అయితే రావాల్సి ఉందన్నమాట. ఇక్కడ కౌన్సిలింగ్ వెబ్సైట్లోకి ఈ యొక్క వెబ్సైట్ యొక్క లింక్ ఉంటుంది కదా, ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ కింద ప్రొవైడ్ చేసి చెక్అవుట్ చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు టోటల్గా మనకు 4 స్టెప్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చి ఇక్కడ మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత డాటా అప్డేషన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వీటితో పాటు మీకు సంబంధించిన అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి. ఇక్కడ అప్లికేషన్కి పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. ఓకే, స్టెప్ 1 ఉంది కదా, ఇక్కడ మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, అందరికీ క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది కదా, ఇక్కడ మనకు బ్రాంచ్ అనమాట. ఓకే, స్టెప్ 1 వచ్చేసి బ్రాంచ్. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయగానే మనకు ఈ విధంగా అయితే 2 ఆప్షన్స్ అయితే వస్తున్నాయి అనమాట. బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్ డిగ్రీ కోర్స్, అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ 2 ఇయర్స్ డిగ్రీ కోర్స్ అనమాట. ఇక్కడ మీకు బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్ డిగ్రీ కోర్స్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా, అదేవిధంగా పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా, ఇక్కడ యాజ్ పర్ యువర్ ఇంట్రెస్ట్ సెలెక్ట్ 1 థింగ్ అనమాట. ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఏ కోర్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్స్ యొక్క నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ తర్వాత నెక్స్ట్ వచ్చేసి రూల్ నంబర్ ఈజ్ నథింగ్ బట్ మీకు సంబంధించి ఏదైతే ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు సంబంధించి ఎంసెట్లో ర్యాంక్ ఎంత వస్తుందో ర్యాంక్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు ఎటువంటి మిస్టేక్ లేకుండా మొబైల్ నెంబర్ ఇవ్వండి. అదేవిధంగా ఈ యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసి అనమాట ఇక్కడ ఏదైతే ఓటీపీస్ రావాలి, అదేవిధంగా వర్కింగ్ కండిషన్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి ఇక్కడ మొబైల్ నెంబర్ ఫస్ట్ బాక్స్ ఇచ్చిన తర్వాత సెకండ్ బాక్స్ లో మనకి ఏముంది, ఇక్కడ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అనమాట. ఫస్ట్ బాక్స్ లో ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, అదే మొబైల్ ఇక్కడ సెకండ్ బాక్స్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ ఉంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్ అనమాట ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ సంబంధించి యొక్క ఇన్ఫర్మేషన్ రాగానే ఇక్కడ ఓటీపీ ఉంది కదా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ అనమాట, మీకు సంబంధించి ఈమెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ మెయిల్ ఉంది కదా, పైన మీరు ఏదైతే మెయిల్ ఇస్తారో సేమ్ అదే మెయిల్ కింద ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ జనరేట్ ఓటీపీ ఉంది కదా, క్లిక్ చేయగానే మీకు సంబంధించి ఈమెయిల్కి అనమాట ఈ యొక్క ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా అనమాట. క్యాప్చా ఈజ్ నథింగ్ బట్ మనకు బాటంలో వచ్చేసి ఇక్కడ మనకు ఒక బాక్స్ లో 99494 ఉంది కదా, ఇలాంటి క్యాప్షన్ మీకు వస్తుంది అనమాట, నెంబర్స్ వస్తాయి అనమాట. ఈ యొక్క క్యాప్షన్ ఉన్నటువంటి నెంబర్స్ అన్నమాట. ఇక్కడ మనకు క్యాప్షన్ యొక్క హెడ్డింగ్ ఉంది కదా, ఆ యొక్క బాక్స్ లో మీరు అందరూ కూడా లైక్ ఏ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ బాటంలో మనకు వ్యాలిడ్ అనే ఆప్షన్ కదా, క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేజ్ మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. కాకుండా ఇక్కడ వెరిఫై చేయండి. ఇక్కడ చూడండి, మొబైల్ అండ్ ఈమెయిల్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ వస్తుంది కదా, ఇలా రావాలన్నమాట. అందరూ కూడా వచ్చేసిన తర్వాత ఒకే పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఓకే, నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే మళ్ళీ ఇక్కడ ఫస్ట్ బాక్స్ లో మీకు సంబంధించి ఏదైతే ఈ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ మీ కేటగిరీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యాప్చర్ ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చర్ ఇక్కడ ఈ బాక్స్ లో మనం ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ మనకు వ్యాలిడ్ అనే ఆప్షన్ కదా, క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. రాగానే మీకు సంబంధించిన యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ మనము పేమెంట్ లోకి వెళ్తాం అనమాట. ఇక్కడ పేమెంట్ కట్టడానికి మనకి పేజ్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే మీకు సంబంధించిన ఏదైతే కేటగిరీ బట్టి అనమాట, మీరు ఓసీనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, మీ కేటగిరీ బట్టి మీకు ఇక్కడ అమౌంట్ అయితే చూస్తున్నమాట. లైక్ ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీసీ, ఓసీ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ మీకు 2500 రూపీస్ అయితే చూపించడం జరుగుతుందన్నమాట పేమెంట్ కట్టడానికి. అదేవిధంగా మీరు ఎస్సీ, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 2000 రూపీస్ అయితే మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ అప్లికేషన్కి అనమాట. ఓకే, ఈ విధంగా మనకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఇందులో మీకు సంబంధించి ఏదైతే పేమెంట్ చేయడానికి వేస్ అనమాట. లైక్ ఏ విధంగా అంటే మీరు డెబిట్ కార్డ్తో పేమెంట్ కడతారా, క్రెడిట్ కార్డ్తో పేమెంట్ కడతారా, అదేవిధంగా నెట్ బ్యాంకింగ్తో పేమెంట్ చేస్తారా, మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క 3 ఆప్షన్లలో మీకు ఏ ఆప్షన్ మీ దగ్గర ఉంది పేమెంట్ చేయడానికి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనకు మీకు సంబంధించి కార్డ్ డీటెయిల్స్ కావచ్చు, అదేవిధంగా ఎక్స్పైర్ డేట్ కావచ్చు, ఇలా మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ అడుగుతారనమాట. ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే మీకు సంబంధించి పేమెంట్ మొత్తం అయితే కంప్లీట్ కావడం జరుగుతుందన్నమాట. పేమెంట్ మీద కంప్లీట్ అయిపోయేంత వరకు మీకు ఎటువంటి పేజ్ అయితే
రిఫ్రెష్ చేయకండి. ఓకే, పేమెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు అందరూ కూడా ఆగండి. ఆగిన తర్వాత మనకు ఒకసారి ఆటోమేటిక్గా మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో సక్సెస్ఫుల్లీ ప్రాసెస్డ్ పేమెంట్ ఫర్ ఇక్కడ మీకు అమౌంట్ చూపించడం జరుగుతుంది. చూపించగానే ఇక్కడ మనకు ఓకే అనే ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థికి ఒకసారి పేమెంట్ అవ్వగానే ఈ విధంగా ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ వస్తుంది కదా, అందరూ కూడా ఖచ్చితంగా మీరు ఈ యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఈ యొక్క పేజ్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, మళ్ళీ మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే మీకు సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ రూల్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ఒకసారి మీకు ఆన్లైన్ లో పేమెంట్ మెథడ్ కంప్లీట్ అవ్వగానే మీ యొక్క మొబైల్ నెంబర్ కనమాట రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుందన్నమాట మెసేజ్ రూపంలో. ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి ఒకసారి పేమెంట్ అవ్వగానే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ అయితే మీ మొబైల్ నెంబర్కి వస్తుంది కదా, ఆ యొక్క నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఒక బుక్ లో కానీ ఎక్కడో ఒక దగ్గర మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడ్ అనే ఆప్షన్ కదా ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ బాక్స్ లో మీకు సంబంధించిన ఏదైతే రూల్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ఈఏపీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదే విధంగా బ్రాంచ్ ఎంటర్ చేయాలి. అదే విధంగా మీకు సంబంధించిన ఇంటర్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. తర్వాత క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయాలి. అదే విధంగా ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మీకు సంబంధించిన జెండర్ ఎంటర్ చేయాలి, మీరు మేలా ఫీమేలా. అదే విధంగా మీ యొక్క ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. అదే విధంగా ఇక్కడ వచ్చేసి అనమాట చూడండి మంత్ ఆఫ్ పాసింగ్ ఎస్ఎస్సి, మీరు ఏ మంత్ లో పాస్ అయ్యారు ఎస్ఎస్ అని కూడా అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా మీ క్యాస్ట్ కేటగిరీ మీరు ఓసీనా బీసీనా ఎస్సీనా సెలెక్ట్ చేసుకోవాలి. అదే విధంగా సబ్ క్యాస్ట్ ఇస్ నథింగ్ బట్ మీరు లైక్ ఏ విధంగా అంటే బీసీడీ అయితే మీరు ఏ కేటగిరీ ముద్దురాజ యాదవ్ లైక్ ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అదే విధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎస్ఎస్సి, మీరు ఏ ఇయర్ లో పాస్ అయ్యారు 10th క్లాస్ ఇక్కడ అడుగుతుంది కాబట్టి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. అదే విధంగా లోకల్ ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ ఏదైతే చూడండి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదే విధంగా మీకు సంబంధించి ఏదైతే మంత్ ఆఫ్ పాసింగ్ ఇంటర్ యొక్క మంత్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేయాలి. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ పీడబ్ల్యూ స్టేటస్ నథింగ్ బట్ ఇక్కడ పర్సన్ విత్ డిజేబిలిటీ ఉన్నవారు ఇక్కడ ఎస్ఎస్ సెలెక్ట్ చేసుకోండి. అదే విధంగా అదర్వైజ్ నోన్ ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా క్లైమింగ్ ఈడబ్ల్యూఎస్ కోటా, ఎవరైనా ఓసీ విద్యార్థులు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కింద ఎలిజిబిలిటీ ఉంటే ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అదర్వైజ్ ఇక్కడ నోన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అదే విధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇంటర్ అనమాట, మీరు ఇయర్ లో ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 2024 2023 ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క పాసింగ్ ఇయర్ బట్టి. అదే విధంగా ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదే విధంగా ఇక్కడ ఓసీ విద్యార్థి ఇక్కడ మీకు సంబంధించి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ ఏదైతే ఇంటర్ బోర్డ్ అనమాట, ఇంటర్ బోర్డ్ వచ్చేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఇంటర్ పాస్ టైప్, మీరు ఇక్కడ లైక్ రెగ్యులర్ పాస్ అయ్యారా సప్లిమెంటరీ పాస్ అయ్యారు ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఒకసారి సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా మీకు సంబంధించి ఆల్రెడీ మొబైల్ నెంబర్ కావచ్చు, మీ యొక్క ఈమెయిల్ ఐడి కావచ్చు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ కావచ్చు. అదే విధంగా అడ్రస్, మీకు సంబంధించిన అడ్రస్ అనమాట. లైక్ ఏ విధంగా అంటే మీ యొక్క విలేజ్ నేమ్, హౌస్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. ప్లేస్ దగ్గర మీకు సంబంధించిన విలేజ్ నేమ్ ఎంటర్ చేయాలి. అదే విధంగా డిస్ట్రిక్ట్ దగ్గర మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్, తర్వాత స్టేట్ దగ్గర తెలంగాణ స్టేట్ ఎంటర్ చేయాలి. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి పేరెంటల్ ఇన్కమ్ అనమాట. ఇక్కడ మనకు సెలెక్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఏమొస్తుంది ఇక్కడ బిలో 1 lakh, అబౌ 2 lakhs, అబౌ 2 lakhs అని మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. మరి మీ పేరెంట్ కి ఇన్కమ్ ఫర్ ఇయర్ ఎంత వస్తుంది ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ చూసి ఇక్కడ బిలో 1 lakh, అబౌ 1 lakh మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా మీకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా టోటల్ ఆప్టెన్ మార్క్స్ ఇన్ ఇంటర్ ఆర్ ఈక్వలెంట్ ఇంక్లూడింగ్ లాంగ్వేజ్ అని ఇచ్చారు కదా. ఇక్కడ వచ్చేసి అనమాట ఫస్ట్ బాక్స్ లో మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి 1000 కి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా టోటల్ మార్క్స్ ఇన్ ఇంటర్మీడియట్ ఇంక్లూడ్ లాంగ్వేజ్ అనమాట 1000 కి ఇక్కడ 1000 అని ఎంటర్ చేయాలి కింద బాక్స్ లో. అదే విధంగా ఫైనల్ బాక్స్ లో మరి మీకు 1000 కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, లైక్ 900 మార్క్స్ వచ్చాయా, తర్వాత 800 మార్క్స్ వచ్చాయి, మీరు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అదే విధంగా మేము మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇంటర్మీడియట్ యొక్క మార్క్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ముందుగా మీకు సంబంధించిన ఏదైతే చూడండి సబ్జెక్ట్ నేమ్స్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట, ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బాటనీ కావచ్చు, జాలజీ కావచ్చు అనమాట. సబ్జెక్ట్ నేమ్స్ ఎంటర్ చేయండి. అదే విధంగా ఇక్కడ ఇంటర్ ఆర్ జిఎన్ఎం ఆప్టెడ్ మార్క్స్ అనమాట. మరి మీకు ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ ఎంటర్ చేయమంటున్నారు అనమాట. ముందుగా మీకు సంబంధించిన ఎన్ని మార్క్స్ లైక్ ఏ విధంగా అంటే ఫిజిక్స్ వచ్చేసినమాట మనకు లైక్ ఏ విధంగా అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు అనమాట. టోటల్ గా ఇంక్లూడింగ్ విత్ ప్రాక్టికల్ మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి మనకి ఇక్కడ 150 మార్క్స్ అనమాట. మీకు 150 మార్క్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు 120 మార్క్స్ వచ్చాయి అనుకుందాం, ఇక్కడ 120 ఎంటర్ చేయండి. అదే విధంగా టోటల్ ఎన్ని మార్క్స్ ఉంటాయి మనకి ఇక్కడ
150 మార్క్స్ కి ఇక్కడ మీకు 120 మార్క్స్ వచ్చాయన్నమాట ఇక్కడ. ఓకే, అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ కెమిస్ట్రీకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇక్కడ 130 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ 130 ఎంటర్ చేయండి. ఇక్కడ మనకు టోటల్ గా 150 మార్క్స్ కి మీకు 130 మార్క్స్ అనమాట. ఈ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ అయితే 4 సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ 150, అదే విధంగా 150 టోటల్ మనకి ఎన్ని మార్క్స్ అయితే ఇక్కడ 600 మార్క్స్ అయితే అనమాట టోటల్ గా. ఓకే, 600 మార్క్స్ మనకైతే 4 సబ్జెక్టులు కలిపి 600 మార్కులు అయితే మనకి ఇక్కడ యాడ్ అవుతాయి అనమాట. అదే విధంగా 600 మార్క్స్ కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఆటోమేటిక్ ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసి ఇక్కడ వేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. కాగానే మీకు సంబంధించి ఏదైతే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా మీకు సంబంధించి ఇంటర్మీడియట్ యొక్క స్టడీ ఇయర్ అనమాట. మీ ఇయర్ లో మీకు కంప్లీట్ చేశారు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అని ఇక్కడ ఎంటర్ చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ స్కూల్ నేమ్ అదే నథింగ్ బట్ కాలేజ్ నేమ్ ఎంటర్ చేయాలి, ప్లస్ ఎంటర్ చేయాలి, డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాలి, స్టేట్ ఎంటర్ చేయాలి. ఓకే, అదే విధంగా మీకు సంబంధించి ఏదైతే ఇంటర్మీడియట్ యొక్క ఫస్ట్ ఇయర్ ఏ ఇయర్ లో కంప్లీట్ చేశారో అదే విధంగా ఇక్కడ కాలేజ్ నేమ్ కావచ్చు, కాలేజ్ యొక్క ప్లేస్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు, ఇక్కడ స్టేట్ కావచ్చు. ఓకే, అదే విధంగా ప్లేస్ ఈజ్ నథింగ్ బట్ విలేజ్ నేమ్ కావచ్చు. ఓకే, లైక్ ఎంటర్ చేయండి. తర్వాత 10th క్లాస్ సంబంధించి స్టడీ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. అదే విధంగా స్కూల్ నేమ్ కావచ్చు, అదే విధంగా ప్లేస్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు, తర్వాత స్టేట్ అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించి ఏదైతే 9th క్లాస్ సంబంధించి యొక్క ఇయర్ అనమాట. ఓకే, స్టడీ ఇయర్, అదే విధంగా స్కూల్ నేమ్, తర్వాత ప్లస్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు, అదే విధంగా స్టేట్ కావచ్చు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఇన్ కేసు ఇంకెవరైనా జీఎన్ఎం వాళ్ళు అప్లై చేస్తున్నట్లయితే బిఎస్ నర్సింగ్ కి మీకు సంబంధించి ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి యాజ్ పర్ యువర్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా నెక్స్ట్ పొజిషన్ మీకు సంబంధించి ఏదైతే డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీకు సంబంధించి ఒక ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ. ఓకే, అదే విధంగా మరి ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా ఏ ఫార్మేట్ లో ఉండాలి మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ సర్టిఫికేట్ యొక్క లీస్ట్ అయితే ఇస్తుందన్నమాట. మీరు వెరిఫై చేయండి. ఇందులో ఏ ఫార్మేట్ ఉంటుందో ఆ ఫార్మేట్ లో మీకు సంబంధించిన డాక్యుమెంట్ కన్వర్ట్ చేసేసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మీకు సంబంధించి ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు సంబంధించి పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి అనమాట లేటెస్ట్ ఇది ఉండాలి. ప్రజెంట్ మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే వెళ్ళి ఫోటో దిగి మీరైతే స్టెప్ బై స్టెప్ అయితే లేటెస్ట్ ఫోటో అయితే అప్లోడ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనకు ఒకసారి వెరిఫికేషన్ లో మీకు సంబంధించి లైక్ ఫేస్ ఐడెంటిఫికేషన్ మ్యాచ్ అవ్వకపోతే రిజెక్ట్ అయితే చేసేస్తుంది. కాబట్టి మీరు లేటెస్ట్ ఫోటో అయితే అప్లోడ్ చేయండి. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ మీకు సంబంధించి సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక పేపర్ పైన మీరైతే సిగ్నేచర్ పెట్టేసి అప్లోడ్ చేయొచ్చు. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు సేవ్ అండ్ ఎగ్జిస్ట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. క్లిక్ చేయగల మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే మనకు స్టెప్ బై స్టెప్ ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. ఇది వరకు మనము ఏదైతే ఇంటర్మీడియట్ సంబంధించి డీటెయిల్స్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ లైక్ 4 సబ్జెక్ట్స్ మ్యాండేట్ గా మనము ఎంటర్ చేయాల్సి ఉంటుందని మనం మెన్షన్ చేసినారు. అదే విధంగా వొకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ అయితే ఇక్కడ 2 సబ్జెక్ట్స్ కావచ్చు. అదే విధంగా డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ ఎగ్జామ్ ఇక్కడ అయితే 6 సబ్జెక్ట్స్ మనకు స్టెప్ బై స్టెప్ మెన్షన్ చేసినారు. ఇక్కడ ఇంటర్ వాళ్ళకి ఇక్కడ 4 సబ్జెక్ట్ ఖచ్చితంగా ఎంటర్ చేయమని చెప్పడం జరిగింది, మనం ఎంటర్ చేసాము. ఓకే, అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారంటే ఇక్కడ ఆఫ్టర్ ఫిల్లింగ్ ద ఫ్రమ్ క్లిక్ అని ఇస్తారు, మనం కొట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే, చూడండి ఇక్కడ నెక్స్ట్ పేజ్ మనకి మళ్ళీ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే మీకు సంబంధించిన ఈఎఫ్సీ హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, నెక్స్ట్ ఇక్కడ పీడబ్ల్యూ స్టేటస్ అనమాట. ఇంకెవరైనా ఇక్కడ ఫిజికల్ విత్ డిజేబిలిటీ ఉంటే ఇక్కడ ఎస్ఎన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, అదర్వైజ్ ఇక్కడ నోన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీ బ్రాంచ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా జెండర్ కావచ్చు, అదే విధంగా మీకు సంబంధించిన నేమ్ కావచ్చు, తర్వాత మీకు సంబంధించిన కేటగిరీ కావచ్చు, ఫాదర్ నేమ్, అదే విధంగా సబ్ క్యాస్ట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ పేరెంటల్ ఇన్కమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కూడా వారు ఉన్నట్టు ఇక్కడ ఆప్షన్ ఇస్తాను సెలెక్ట్ చేసుకోవాలి. అదే విధంగా ఇంటర్మీడియట్ బోర్డు, అదే విధంగా లోకల్ ఏరియా, ఎస్ఎస్సి మేము అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట పీడిఎఫ్ ఫార్మేట్ లో. అదే విధంగా ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మేము మీకు సంబంధించిన మేము ఎంటర్ చేయాలి ఇంటర్మీడియట్. అదే విధంగా స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 9th to 10th క్లాస్ నథింగ్ బట్ మీకు సంబంధించి ఏదైతే చూడండి ఇక్కడ 9th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి బోనఫైడ్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్టడీ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ అనమాట. మీకు సంబంధించి ఇంటర్మీడియట్ యొక్క బోనఫైడ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ మీకు సంబంధించి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ నథింగ్ బట్ మీకు సంబంధించి ఇంటర్ టీసీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ నథింగ్ బట్ మీకు సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మీ పేరెంటల్ ఇన్కమ్ యొక్క సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మీకు సంబంధించి ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి. అదే విధంగా చూడండి ఈఏపీ సెట్ హాల్ టికెట్ ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈఏపీ సెట్ ర్యాంక్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క డాక్యుమెంట్ స్టెప్ బై స్టెప్ అయితే మంచిగా ఫోటో తీయండి. ఫోటో తీసి ఇక్కడ పీడిఎఫ్ ఫార్మేట్ లో కన్వర్ట్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఎటువంటి మిస్టేక్ చేయకూడదు గైస్. అదే విధంగా ఒకసారి ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ
చూడండి సబ్మిట్ అప్లికేషన్ కదా క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఏదైతే టోటల్గా అప్లికేషన్ సబ్మిట్ కావడం జరుగుతుంది. అదే విధంగా క్లిక్ ఆన్ సేవ్ అండ్ ప్రింట్ ఉంది కదా, క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఈ విధంగా అయితే టోటల్గా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. రాగానే మీకు సంబంధించి టోటల్గా అప్లికేషన్ ఫామ్ అనమాట ఇక్కడ ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేసి స్టెప్ బై స్టెప్ అయితే మీరైతే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనమాట PDF ఫార్మేట్లో సేవ్ చేసుకుని మీ మొబైల్లో, ఆ తర్వాత మీకు దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క జిరాక్స్ సెంటర్ కావచ్చు, తర్వాత నెట్ సెంటర్ కావచ్చు వెళ్ళేసి స్టెప్ బై స్టెప్ అయితే ఈ యొక్క మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మీరు అందరూ కూడా ప్రింట్అవుట్ అయితే తీయించుకోండి. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఈ వీడియో తరపు నుంచి మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.